సముద్ర మంథన్ కార్యక్రమంలో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని టీడీపీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి అధ్యక్షతన జరిగిన పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీలో ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. సముద్ర మంథన్, ఆఫ్ షోర్ అన్వేషణ, వికసిత్ భారత్ అంశంపై ఈ కమిటీ చర్చించింది. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరం దేశంలోనే అత్యంత కీలక ఆఫ్ షోర్ ఇంధన వనరుల ప్రాంతమని సానా సతీష్ వివరించారు. రాష్ట్రంలోని నౌకాశ్రయాలు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులను వినియోగిస్తూ ఆయిల్ అండ్ గ్యాస్ తయారీ జోన్ ఏర్పాటు చేయాలని కోరారు. తీర ప్రాంత యువతకు ప్రత్యేక నైపుణ్యాలు అందించేందుకు ఆఫ్ షోర్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక ఎంఎస్ఎంఈలకు అవసరమైన అవకాశాలు కల్పించాలన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లో లభించే డీప్ వాటర్ వెల్స్ లో నిర్దిష్ట వాటాను రాష్ట్రానికి కేటాయించాలని సానా సతీష్ విజ్ఞప్తి చేశారు. కాకినాడ లేదా విశాఖలో కామన్ ఆఫ్ షోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హబ్ ఏర్పాటు చేసి ఆఫ్ షోర్ ఉత్పత్తి, ప్రాసెసింగ్, రవాణా కార్యకలాపాల కేంద్రంగా అభివృద్ధి చేయాలన్నారు. సముద్ర మంథన్ కార్యక్రమం ద్వారా ఏర్పడే ఉద్యోగాల్లో తీర ప్రాంత యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆంధ్రప్రదేశ్కు 974 కిలోమీటర్ల సముద్ర తీరం, అపార సహజ వనరులు కలిగిన కేజీ బేసిన్, ప్రపంచ స్థాయి పోర్టులు, పారిశ్రామిక సామర్థ్యం ఉన్నాయని, ఇవన్నీ రాష్ట్రాన్ని దేశంలోని ప్రధాన ఆఫ్షోర్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని కమిటీకి వివరించారు. సముద్ర మంథన్ కార్యక్రమం ద్వారా ఇంధన రంగంలోనే కాకుండా పారిశ్రామికాభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పనలోనూ దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తుందని సానా సతీష్ జమా వ్యక్తం చేశారు.